వైసీపీ అధినేత జగన్ తీరుపై పార్టీలోని బీసీలు రొసరొసలాడుతున్నారు. వెనుకబడిన తరగతుల్ని ఎన్నికల్లో వాడుకొని వదిలేస్తున్నారని మండిపడుతున్నారు. పార్టీ పదవుల కేటాయింపులో కాపులకు పెద్దపీట వేస్తూ బీసీలను చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో వెనుకబడిన తరగతుల్ని అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని గతంలో మాట్లాడి ఇప్పుడు విస్మరించడానికి కారణమేంటి? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ అధినేత జగన్ అధికారంలో ఉన్నప్పుడు బలహీన వర్గాల గురించి డైలాగ్స్ దంచేవారు. నోరు విప్పితే చాలు నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు అని సెంటిమెంట్ స్పీచ్లు ఇచ్చేవారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అంటూ మాటలతో మభ్యపెట్టేవారు. అవసరం తీరిన తర్వాత వెనుకబడిన తరగతుల వారిని అస్సలు పట్టించుకోరని తాడేపల్లి ప్యాలెస్ అధినేతపై అపవాదు ఉంది. పదవుల కేటాయింపులో ఎప్పుడు తమ సామాజిక వర్గ నేతలకు అన్యాయమే జరుగుతోందని విశాఖ ఫ్యాన్ పార్టీలోని బీసీ నేతలు రుసరుసలాడుతున్నారు. కూరలో కరివేపాకులా మారామన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. పార్టీ సేవలకు మాత్రమే తాము గుర్తొస్తామని, పదవులు ఇచ్చేటప్పుడు యాదిలోకి రామా అంటూ ప్రశ్నిస్తున్నారు. తమ జనాభా అధికంగా ఉన్న పార్టీ పదవుల విషయంలో అధినేత అంతులేని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. కీలక పోస్టులను ఒకే ఒక సామాజిక వర్గానికి కట్టబెడుతూ తమకు తీరని అన్యాయం చేస్తున్నారన్నది వీరి వాదన. విశాఖ జిల్లాలో బీసీ సామాజిక వర్గాలు ఎంతో బలంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో సుమారు 85% వరకు, విశాఖ జిల్లాలో అయితే కాస్త అటు ఇటుగా బీసీలే అధికంగా ఉన్నారు. పార్టీల అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేసేది వీరే. అందుకే ఈ విషయాన్ని గ్రహించిన తెలుగుదేశం పార్టీ, జనసేన బీసీలకు అగ్రతాంబూలం ఇస్తున్నాయి. అంతేకాకుండా పార్టీలో ఉన్నత పదవులను ఇచ్చి వెనుకబడిన తరగతుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్నాయి. యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావును తెలుగుదేశం ఏపీ అధ్యక్ష పదవితో గౌరవించింది. అలాగే జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా బీసీ కొప్పుల వెలుమ సామాజిక వర్గం నేత గండి బాబ్జీని నియమించింది. ఇక జనసేన విషయానికి వస్తే విశాఖ నగర అధ్యక్ష పదవిని బీసీ యాదవ కమ్యూనిటీ నేత వంశీకృష్ణ శ్రీనివాస్ కి ఇచ్చింది. గత ఎన్నికల్లో సైకిల్ పార్టీ పల్లా శ్రీనివాసరావుకు గాజువాక అసెంబ్లీ టికెట్ కేటాయిస్తే వంశీకృష్ణ శ్రీనివాస్ కు జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గం అసెంబ్లీ సీట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇద్దరు నేతలు ఎన్నికల్లో ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇలా బీసీ నేతలకు కూటమిలో ఉన్న రెండు పార్టీలు కీలకమైన పదవులిచ్చి ఈ వర్గాలపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నాయి. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీని రాష్ట్ర సహకార నూనె గింజల ఉత్పత్తిదారుల సమైక్య చైర్మన్ గా నియమించింది. జనసేన, టీడీపీ బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మరోవైపు వెనుకబడిన తరగతులకు పదవుల కేటాయింపు విషయంలో ఫ్యాన్ పార్టీలో భిన్నమైన పరిస్థితులున్నాయి. వైసీపీ అధినాయకత్వం తమను అడుగడుగునా అవమానిస్తోందని విశాఖ జిల్లా నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. టీడీపీ, జనసేన బీసీలను ఎమ్మెల్యేలుగా చేయడమే కాకుండా వారిని ఏకంగా రాష్ట్ర, జిల్లా అధ్యక్ష పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చి గౌరవిస్తూ ఉంటే జగన్ మాత్రం ఉన్న పదవులను ఓడగొడుతున్నారని ఈ వర్గాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పదవులు ఇవ్వకపోగా బీసీలు ఖాళీ చేసిన స్థానాల్లో కూడా వారిని నియమించడం లేదని మండిపడుతున్నారు. అందుకు పలు ఉదాహరణలు చూపిస్తున్నారు. మొన్నటి వరకు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బీసీ మత్స్యగారి సామాజిక వర్గ నేత కోలా గురువులు ఉండేవారు. ఈయన్ను అత్యంత అవమానకర రీతిలో పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో కాపు కమ్యూనిటీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను నియమించారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మండలి సభ్యుడిగా అనర్హత వేటు పడ్డంతో జరిగిన బైపోల్లో తూర్పు కాపు నేతకు చెందిన బొత్స సత్యనారాయణకు అవకాశం కల్పించారు. ఏకగ్రీవంగా గెలిచి ఎమ్మెల్సీ అయిన బొత్సకు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కేబినెట్ ర్యాంక్ పొందారు. ఇవి చాలవన్నట్లు ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ ఇతర జిల్లాల కాపు నేతలను పిలిచి మరీ పదవులు కట్టబెడుతున్నారని విశాఖ వైసీపీ బీసీ నేతలు రుసరుసలాడుతున్నారు. బీసీల చిన్న చూపుకు ఇదే నిదర్శనమని అంటున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా కాకినాడ జిల్లా కాపు నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించారు. ఇలా అన్ని పదవులను ఒకే కమ్యూనిటీకి కట్టబెట్టడం ఏంటనేది బీసీల క్వశ్చన్. జగన్ అనుసరిస్తున్న ఈ విధానం నచ్చకే బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య వైసీపీ రాజ్యసభ ఎంపీ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య బీజేపీలోకి చేరి మళ్లీ ఎంపీ అయ్యారు.
జగన్తో పాటు విశాఖ వైసీపీ నేతలు కూడా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని, అడుగడుగున అవమానిస్తున్నారని బీసీలు మండిపడుతున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఎప్పుడూ ఒకే సామాజిక వర్గ నేతలే మీడియా సమావేశాలు నిర్వహిస్తారనే విమర్శలు ఉన్నాయి. పొరపాటును కూడా వీరి పక్కన కూర్చోవడానికి బీసీలకు అవకాశం రాదని, ఒకవేళ వచ్చినా తమను మాట్లాడనివ్వరన్న అసంతృప్తి వారి గుండెల్లో గూడు కట్టుకుంది. తాము కాపు నేతలకు వ్యతిరేకం కాదని, వారు కూడా తమ సోదరులే అని వైసీపీలోని బీసీ నేతలు అంటున్నారు. కానీ తమ జనాభా ప్రకారం పార్టీలో పదవులు ఇచ్చి న్యాయం చేయాలని ఫ్యాన్ పార్టీ హైకమాండ్ ను కోరుతున్నారు. కేవలం ఒకే కమ్యూనిటీకి కాపు కాయవద్దని పార్టీ అధినేత జగన్ కు సూచిస్తున్నారు. మరి విశాఖ వైసీపీ బీసీల ఆవేదనను తాడేపల్లి ప్యాలెస్ అధినేత వింటారో లేదో చూడాలి.